రైట్. ఒక్కసారి మనం షేక్ బాజీ గారితో మాట్లాడదాం. బాజీ గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం గత సర్కార్ విపరీతమైనటువంటి అప్పులు చేసేస్తోంది. అప్పులు చేసింది వాస్తవం, చేయలేదని మాత్రం ఎవరు చెప్పరు. అప్పులు చేసింది, కానీ శ్రీలంకని దాటిపోయే విధంగా శ్రీలంకలాగా అయిపోతుందని, సోమాలియా అయిపోతుందని, ఇథియోపియా అయిపోతుందని చాలా రకాలుగా మాట్లాడారు. కానీ వచ్చినటువంటి 22 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా అప్పు ఆల్రెడీ తెచ్చేశారు. మిగతా అప్పులు కూడా ఏమేమి ఉన్నాయో నేను చెబుతున్నా. సంపద సృష్టిస్తానన్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ రకంగా అప్పులు చేసేస్తుంటే అందులో కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి మీరు ప్రశ్నిస్తారా, ప్రశ్నించరా? ఎస్, నమస్కారం అండి ఈశ్వర్ గారు. అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి దువాడ శ్రీనివాస్ గారికి, ప్రసాద్ గారికి, చూస్తున్న వ్యూయర్స్ కూడా మీ ద్వారా నమస్కారాలు తెలియజేస్తాను. నమస్తే సార్. సార్, ఒకటి ఇక్కడ ఏమైందంటే 2024 ఎన్నికలు జూన్లో జరిగిన తర్వాత, ఆ యొక్క ప్రమాణ స్వీకారం తర్వాత, ప్రజలు ఇచ్చినటువంటి ఆలోచన తర్వాత పదవులు మారాయి, కానీ పరిస్థితులు మారలేదు. ఇది వాస్తవమైనటువంటి విషయం. మార్చడం కోసం మాత్రమే ప్రజలు అధికారాన్ని మార్చారు. అధికారాన్ని మార్చేంత మాత్రాన ఆదాయం మారిపోద్దని చెప్పని అనుకోవటానికి అవకాశం ఏమాత్రం లేదనేది మీరు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం ఇప్పుడు చేసుకున్నటువంటి అప్పులు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి రికార్డెడ్ స్టేట్మెంట్స్ ఉన్నాయండి. రికార్డెడ్ గా ఆయన చెప్పింది కూడా ఏంటంటే, నేను ఉచితంగా హామీలుగా ఇచ్చినటువంటి దానికి ఏదైతే ఉందో దానికి ఇస్తున్నటువంటి 53,000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో, 52,700 కోట్ల రూపాయలు, దానికి అదనంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇవి దగ్గరగా 73,340 కోట్లు వెరసి 1,26,140 కోట్ల రూపాయలు ఉచిత హామీలుగా అవుతుంది అని చెప్పినటువంటి మాట అసెంబ్లీలో. ఇది జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి వచ్చినటువంటి మాట. అవును సార్. ఇక్కడ మీకు 19-20 నుంచి 24 వరకు జరిగినటువంటి దాంట్లో ప్రతి సంవత్సరం కూడా మన వడ్డీ చెల్లింపుల కోసం 20,000 కోట్లు కానివ్వండి, ఏది 20-21 కండి, రుణాల చెల్లింపుల కోసం 10,000 కోట్లు కానీ, ఆనాడు మొదలైనటువంటి 30,416 కోట్ల నుంచి 24 చివరకు వచ్చేసరికి 41,764 కోట్లు మన రుణాల రూపంలో కానీ, వడ్డీల రూపంలో కానీ ప్రతిసారి బడ్జెట్ లో తీసి పెట్టాల్సినటువంటి పరిస్థితి. మన యొక్క పన్నుల రాబడి ఏదైతే ఉందో ఆంధ్ర రాష్ట్రానికి 23-24లోనే దాదాపుగా 1,43,989 కోట్ల రూపాయలు మనకు వచ్చేటువంటి పన్ను రాబడి. పొన్నేతర రాబడి వచ్చి 15,400 కోట్ల రూపాయలు పొన్నేతర రాబడి ఉన్నటువంటి పరిస్థితి. కేంద్రం నుంచి వచ్చేటువంటి గ్రాంట్లు ఏవైతే ఉన్నాయో అవి దాదాపుగా 46,834 కోట్లు ఉంటే వెరసి 2,06,224 కోట్ల రూపాయల మన ఆదాయం యొక్క పరిస్థితి. దాంట్లో మీరు ఇవాళ చేసేటువంటి ఏదైతే ఉందో ఈ సంపద సృష్టించడం అనే దాని విషయంలో గత ప్రభుత్వం పట్ల ప్రజలు ఆలోచించిన విధానాన్ని మాత్రమే మీరు పరిగణనలో తీసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే రామోజీరావు గారు లేరు, ఆయన రారు. ఇంకోటి ఇప్పుడు జరగాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా రారా, వస్తే దాని మీద ఒక చర్చ జరిగేటువంటి అవకాశం వస్తే, నాటికి నేటికి ఉన్నటువంటి లెక్క మీరు చెప్తున్నట్టుగానే 10 పాయింట్లు మీరు బలంగా ఇప్పుడు మన ఈశ్వర్ గారు చెప్పినటువంటి బలమైన పాయింట్లు అక్కడ మాట్లాడాల్సి వస్తే, దీనికి సంబంధించినటువంటి సమాధానం అసెంబ్లీలో ఖచ్చితంగా ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీగా నేను అడుగుతానని చెప్పినటువంటి మాట ఏ లెక్క ఉందో ఆ లెక్క ప్రకారమే మనం మాట్లాడుకుందామండి. అదే విధంగా ఇవాళ మనం అంచనాలు వేసినటువంటి లెక్కలు ఎక్కడ తప్పినాయి, ప్రతి సంవత్సరం కూడా 2019లో తీసుకున్నటువంటి లెక్క దగ్గర లేకపోతే అప్పులు చేసుకుంటూ పోతారా మీరు అడగ కూటమిలో? సార్, అప్పులు నేను మీకు చెప్పేది కూడా అదేనండి. వారు చెప్పిన జాతీయ స్థాయిలో జరిగిన, కింద స్థాయిలో జరిగిన, రాష్ట్రంలో సంపద సృష్టించినంత వరకు మీ ముందున్నటువంటి అతి పెద్ద ఛాలెంజ్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు 11 లక్షల కోట్లు అప్పు చేశారని ప్రూవ్ చేయాలి మీరు. ఎందుకంటే మన పురంధేశ్వరి గారు ఈనాడు దినపత్రిక చేతిలో పట్టుకుని రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయింది, 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి అన్నారు. రేపు అసెంబ్లీలో మీరు చూపించాలి 11 లక్షల కోట్లు చూపించగలరా అనేది. పురంధేశ్వరి గారి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పు మీరు చెప్తున్నటువంటి లెక్క ప్రకారం వచ్చినటువంటి దానికి యాడింగ్ గా కార్పొరేషన్ల ద్వారా చేసేది. ఇప్పుడు కొన్ని కార్పొరేషన్లు మీరు చెప్పినటువంటి ప్రసాద్ గారు టపాటాపా అది తప్పు, అది నేను దాచిపెట్టి ఏది నేను అట్లా చేయను. కార్పొరేషన్ అప్పులు కూడా 2019 వరకు చేసిన కార్పొరేషన్ అప్పుల లెక్క నా దగ్గర ఉంది, తర్వాత చేసిన కార్పొరేషన్ లెక్కలు కూడా ఉన్నాయి. అది మనం తప్పుదారి పట్టించుకోవాలి. లెక్క ఇప్పుడు
ఇక్కడ మనం ఒకటి చెప్తున్నామండి, 6,50,000 2015 నుంచి Yes. 19 వరకు Yes. జరిగినటువంటి చెప్పండి, 4,12,000 కోట్లు మొత్తం కలిపితే సార్ కార్పొరేషన్ అప్పులతో కలిపితే 2023 మార్చి నాటికి 6,38,217 కోట్లు సార్. నిర్మలా సీతారామన్ గారు చెప్పిందేమో 4,70,000 కోట్లు ఉంది కదా, 4,42,000 కోట్లు. 4,42,000 కోట్లు ఉంది కదా, కానీ కార్పొరేషన్లు కూడా కలిపి చెప్తున్నా 6,35,000 కోట్లు. నేనేం తప్పు చెప్పట్లే. ఇదేది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు కాదు సార్. 2024 సార్ నేను అలా చెప్పానండి, మళ్ళీ రాష్ట్ర ప్రజలకు తప్పుగా అర్థం వెళ్ళిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు అయిపోతుంది. కాదు రాష్ట్ర విభజన నాటికి 1,53,346 కోట్లుంటే బాబు దిగిపోయే నాటికి, చంద్రబాబు నాయుడు గారు 2019లో దిగిపోయే నాటికి 4,12,288 కోట్లు ఉంది సార్. ఇప్పుడు 2023 మార్చి వరకు మన నిర్మలా సీతారామన్ గారు చెప్పిన లెక్క ప్రకారం మనం కార్పొరేషన్ల అప్పులు కూడా తీసుకున్న 6,38,217 కోట్లు సార్. అప్పుల వృద్ధి రేటు చంద్రబాబు నాయుడు గారి పాలనలో 2014 నుంచి 19 వరకు 22% ఉంటే 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అప్పుల వృద్ధి శాతం కేవలం 12% సార్. బాబు గారు చేసినటువంటి అప్పులు 2,60,000 కోట్లు సార్. చంద్రబాబు నాయుడు గారు మొదట చేసిన అప్పులు 2,60,000 కోట్లు సార్. ఎక్కడ అది రాయకుండా అన్ని కలిపి జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు రాస్తారు. పోనీ నేను అంటే ప్రజలకు అర్థం, మిమ్మల్ని తప్పు పట్టడం కాదు, మిమ్మల్ని నేనే తప్పు పట్టట్లేదు. ఇక్కడ ఏమంటామంటే ఒక సెకండ్ నేను ఒక మాట చెప్తాను సార్, ఒక మాట మిమ్మల్ని తప్పు పట్టడానికి కాదు, ఒక ప్రజలకు ఒక పాయింట్ అందించడం కోసం. రామోజీరావు గారు 10 లక్షల కోట్లని అబద్ధం రాశారు కదా, రాసి ఆ పెన్ను ఇట్లాంటి అబద్ధాలతోనే నిండిపోయింది కదా. నేనేమంటున్నానంటే సార్, ఈ 10 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు చేశారా? పోనీ ఆయన చెప్పినటువంటి 10 లక్షల కోట్లలో 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉంది కదా, మరి 5 ఏళ్లలో ఆయన అప్పులే చేయలేదా? కార్పొరేషన్ ద్వారా దొడ్డిదారులు అప్పులు తెలియదా? 10 లక్షల కోట్లని దశకంఠుడని ఆ విధంగా ఫోటో పెట్టి ఒక ముఖ్యమంత్రిని రాయగలిగినటువంటి స్థాయిలో ఏ రకమైనటువంటి సామ్రాజ్యాన్ని ఆ రోజు నిర్మించుకున్నారో వారు మనకు అర్థం అవుతుంది. అంటే ఆ ప్రభుత్వం 5 ఏళ్ళు అప్పు చేసింది, ఈ ప్రభుత్వం కూడా 5 ఏళ్ళు అప్పు చేసింది. వాస్తవం, నేను రెండు చెప్తున్నా. ఈశ్వర్ గారు సార్, పరిపాలన ప్రజలు 2019 టు 24 జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన తర్వాత 5 సంవత్సరాల పాటు పరిపాలనలో జరిగినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ సంపద సృష్టించేటువంటి క్రమం అనే దాన్ని పక్కకెళ్ళి అప్పులు తెచ్చేటువంటి క్రమానికి పోయేక ముందు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ఆయన నోటితో అన్న మాట ఏంటంటే 2019 ఆయన ప్రమాణ స్వీకారం అప్పుడు నేను ఏ ఇల్లు ఏదో బాగుంటుందని ఇంట్లోకి వచ్చాను, తీరా చూస్తే ఇల్లు మొత్తం గబ్బిలాలు ఇల్లాగా ఉంది, ఇక్కడ ఏమి లేదు ఇందులో అని చెప్పని ఆయన చెప్పినటువంటి మాట ఒకసారి మీరు గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈశ్వర్ గారు. ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ ఎక్కడ ఈ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయాన్ని పెంచగలిగామా లేదా అనేది వదిలిపెడితే తలసరి ఆదాయం పెరగనటువంటి పాపానికి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రం అప్పుల పాలై అప్పుల వైపున ఉరికేటువంటి పరిస్థితి కల్పించినటువంటి స్థితిలో మధ్యంతరంగా వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పుడు చేస్తున్నటువంటి అప్పు, ఇది మార్చి బడ్జెట్ నుంచి మార్చి బడ్జెట్కి వెళ్ళేదానికి మధ్యలో జూన్ 2వ తారీఖు నుంచి జూలై మీరు చెప్తున్నటువంటి 22వ తారీఖు వరకు ఉన్నటువంటి ఈ మధ్యలో వచ్చినటువంటి అప్పుకే చూస్తున్నారు. రెండో వెర్షన్ కూడా రెండో కోణంలో మీరు చూడాల్సింది ఏంటంటే ప్రభుత్వం మారిన తర్వాత ఇవాళ బ్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5,40,000 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా వచ్చినటువంటి పరిస్థితి కానివ్వండి, బీపీసీఎల్ వాళ్ళు 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి వచ్చినటువంటి పరిస్థితి కానీ ప్రభుత్వం వాటా ఉపసంహరించుకోబోతోంది. బీపీసీఎల్ లో ఆ వాటా ఉపసంహరించుకున్న తర్వాత ఆ వాటాని ఆంధ్రప్రదేశ్ కట్టుబెట్టేసి చంద్రబాబు నాయుడు గారి ఖాతాలో వేసేసి రేపు ప్యాకేజీ కింద మేము అంత ఇచ్చామని చెప్పి ఆ ప్యాకేజీ లో కోత కోసేటటువంటి కుట్రేదో జరుగుతోందని జాతీయ మీడియా రాసింది సార్. నాకు తెలియదు జాతీయ మీడియా నాకైతే ఖచ్చితంగా తెలియదు. వచ్చిన తర్వాత చర్చించుకుందాం ప్లీజ్. ఇప్పటికైతే బీపీసీఎల్ గ్రామీణ మీడియా ఇవాళ గ్రామీణ మీడియా ఏమంటుందంటే ఈశ్వర్ గారు, గ్రామీణ మీడియా ఏమంటుందంటే ఎకరం కొనటానికో సెంట్లు కొనటానికో జనం మధ్యలోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి రేటా చంద్రబాబు నాయుడు గారి రేటా అంటుందండి గ్రామీణ మీడియా. ఇవాళ జనం ప్రభుత్వం మారిన ధరలు ఏవైతే ఉన్నాయో ప్రజల ఆర్థిక స్థితి పెరుగుదలకు ఏదైతే ఉందో దానికి ప్రజల యొక్క అభిష్టాన్ని కూడా మీరు గుర్తించమని చెప్పి అడుగుతాం. మన జాతి వాళ్ళు ఏమన్నా అమరావతిలో ఏదైనా కంపెనీ పెట్టుకుంటారంటే వాళ్ళకేమో లక్షల్లో ఇచ్చేస్తారు సార్. కేంద్ర సంస్థలు సార్, కేంద్ర సంస్థలు అనేక కేంద్ర సంస్థలు అక్కడ వస్తాయి, మాకు స్థలం ఏంటి అమరావతిలో అంటే వాళ్ళకేమో కోట్లలో. మన పరిపాలన 2014 నుంచి అమరావతిలో అమ్మకాలు అవే కదా జరిగాయి. మీరు చెప్పిన ఒక పాయింట్ చాలా బాగుంది సార్. మీరు అన్నది ఒక పాయింట్ ఏంటంటే మనం ఎన్ని అప్పులు చేశామనే దాంతో పాటు తలసరి ఆదాయం ఎలా ఉంది, అభివృద్ధి కోసం ఏం చేశాము అనేది కూడా చాలా అవసరం అని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో. అది కాగ్ లెక్కలు నేను చూపిస్తున్నాను సార్. దయచేసి అంటే మీరు లేవనెత్తారు కాబట్టి నేను కాగ్ లెక్కలు చూపిస్తున్నాను. ఇది తప్పైతే తప్పు అని చెప్పండి. కాగ్ లెక్కల ప్రకారం చూస్తే ఇక్కడ ఆస్తుల కల్పన అంటే మూలధన వ్యయం
క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంతేనా సార్? మీరు బాగా మీకు అనుభవం ఉంటుంది. అవునండి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో దేశంలో ఏపీ 2వ స్థానంలో ఉంది కాగ్ రిపోర్ట్ సార్. ఇక సామాజిక రంగంలో బడ్జెట్ కేటాయింపుల్లో 55.71% వ్యయం చేసి విద్య, వైద్యం, సంక్షేమం, గ్రామీణాభివృద్ధికి దయచేసి వినాలి రాష్ట్రం చేసినటువంటి ఖర్చు అధికం. ఇది కాగ్ రిపోర్ట్ సార్. అందులో ఎంత పాయింట్ కూడా నేను చెప్తాను. ఫస్ట్ ప్లేస్లో మనమే ఉన్నాం సార్ ఆ రోజు ఆంధ్రప్రదేశ్, సెకండ్ ప్లేస్ గుజరాత్ ఉంది సార్, థర్డ్ ప్లేస్లో కేరళ ఉంది సార్, ఫోర్త్ ప్లేస్ తమిళనాడు సార్, ఆ తర్వాత కర్ణాటక, తెలంగాణ వరుసగా ఉన్నాయి సార్. ఇది కాగ్ రిపోర్ట్ సార్. ఇది కాగ్ రిపోర్ట్. మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో దేశంలో సెకండ్ ప్లేస్లో ఉన్నాం. సామాజిక రంగానికి సంబంధించినటువంటి వ్యయంలో కూడా ఈ దేశంలోనే టాప్ పొజిషన్లోనే ఉన్నాం. అప్పులు చేశారన్నారు కదా సార్, అప్పుల్ని సక్రమంగా వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది ఏ ప్రభుత్వం అయినా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయినా, జగన్ గారి ప్రభుత్వం అయినా. కానీ ఆ రోజు చక్కగా వాడుకున్నారు, అప్పులు వస్తే వచ్చాయి. ఇది కాకుండా 2,70,000 కోట్ల రూపాయలు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా డైరెక్ట్గా బెనిఫిషరీస్కి ఇచ్చారు సార్. ఇదంతా ఆస్తుల కల్పన కదా. మనం వాళ్ళకి సచివాలయాల నిర్మాణం ఆస్తుల కల్పన కదా, 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం ఆస్తుల కల్పన కదా. ఇవన్నీ ఆస్తుల కల్పనే కదా సార్. ఇక్కడ ఈశ్వర్ గారు 15,000 సచివాలయాలు నిర్మిస్తే ప్రభుత్వ ఆస్తి కదా సార్. ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి కదా ఈశ్వర్ గారు సార్. పోర్టులు ఈశ్వర్ గారు ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ. ప్లీజ్ సార్ చెప్పండి. ఈశ్వర్ గారు నేను లాస్ట్ ఒక మాట చెప్తాను. సార్. సామాన్యుడికి ఏం అవసరమో అది అంచనా జరిగితే ఆ లెక్క ప్రకారం వెళ్తే అందేటువంటి లెక్క అవుతుందండి. ఓకే. చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి దాంట్లో ఉన్నటువంటి అప్పులో వచ్చినటువంటి తలసరి ఆదాయం కన్నా పుట్టిన ప్రతి బిడ్డ నెత్తి మీద నుంచి రేపు చచ్చిపోయే ముసలాడు వరకు నెత్తి మీద పడింది 50,000 కోట్లు అయితే, జగన్మోహన్ రెడ్డి గారి హయాం 19 నుంచి 24 వరకు జరిగినటువంటి దాంట్లో 2,04,365 రూపాయలు పుట్టే ప్రతి పిల్లాడి మీద నుంచి చచ్చిపోయే ముసలివాడి మీద పడినటువంటి దాన్ని ఎంత పేదవాడికి తగ్గించబోతున్నారు పని మీరు ఇప్పుడు? లేకపోతే ఇక్కడ ఉచిత హామీలు దాన్ని ఎంత చేసేటువంటి క్రమంలో తగ్గించబోతున్నారు? అప్పులు పెంచుతారా, తీసుకొచ్చేటువంటి తగ్గిస్తారా? ప్రక్రియ ఇక్కడ సార్ అక్కడ తల మీద ఉండేటటువంటి అప్పును పెంచబోతున్నారా, తగ్గించబోతున్నారా? మీరు ఖచ్చితంగా చెప్పండి. తల మీద అప్పు పెరిగిందని చెప్పే విషయాన్ని మీకు క్లియర్ గా నేను చెప్తూ అది ఓకే సార్. ఇప్పుడు మీ ప్రభుత్వంలో అప్పుని తగ్గిస్తారా, మరింత పెంచుతారా? ఈశ్వర్ గారు ఇక్కడ ఏమైందంటే ఈశ్వర్ గారు మీరు సార్, అప్పు నాకు బరువు తెచ్చారు, ఉంది సార్. దాని పరిష్కారం లేకుండా సార్, 2 బస్తాల బరువు ఉంది సార్. నేను మీ దగ్గరకు పరిష్కారం వచ్చాను. లేకపోవడం వల్ల మీరు పరిష్కారం ప్రజల నెత్తి చూపిస్తాను అంటే మాడింది ఈశ్వర్ ఏమనుకుంటే గారు. కాదు. నా తల మీద 2 బస్తాలు 3 బస్తాలు ఉన్నాయి సార్. బరువు ఎక్కువ ఉందని మీ దగ్గరకు వచ్చాను. సార్ బరువు ఎక్కువ ఉంది, నేను భరించలేకున్నాను అంటాను. మీరేమంటారు? తప్పకుండా నీకు సహాయం చేస్తాను, నాకు అవకాశం వచ్చిన రోజు అంటారు. అవకాశం వచ్చింది. ఇప్పుడు నేనేమనుకుంటానంటే ఆ బరువు దించేస్తారు. 3 బస్తాలు 2 బస్తాలు అనేది దించుతారు అనుకుంటాను. కానీ ఇంకో బస్తా నెత్తినేస్తారు అనుకుంటానా? అవకాశం వచ్చిన రోజు కాదు కదా. కాబట్టి 50,000 ఇది తలసరి అప్పుని మీరు తగ్గిస్తారా, పెంచుతారా? తగ్గించినట్ట 50,000 అప్పు 2 లక్షలు అప్పు వేస్తే తగ్గించినట్ట పెంచినట్ట? మీరేం చేయబోతున్నారు చెప్పు సార్. మీకు అదే సార్ నేను అంటుంది. నేనే వచ్చాను మీ దగ్గరికి 3 బస్తాలు నెత్తిన పెట్టుకొని వచ్చా. ఇప్పుడు ఏం చేస్తాను నన్ను చెప్పండి. ఇంకోటి పెడతారు నెత్తి మీద. మీకు అల్టిమేట్ గా జరగబోయేది ఏంటంటే ఈశ్వర్ గారు, వాట్ ఎవర్ ఇది వారం వారం జరిగేటువంటి చర్చలో కానివ్వండి, రోజువారీ దైనందినంగా వచ్చేటువంటి లెక్కల అప్పులో కానివ్వండి, రేపటి రోజున ప్రజలకి చెప్పేటువంటి సమాధానం కానివ్వండి, అసెంబ్లీ సాక్షిగా రేపు వాటి వేడి వ్యవహారాలు జరగాల్సి వస్తే ఈ 11 మంది లోపలికి వెళ్ళాలా? మీరు మాట్లాడినట్టుగానే మీరు ఒక ఎమ్మెల్సీ అయ్యి ఉంటే రేపు ఖచ్చితంగా మీరు కూడా వెళ్తే ఖచ్చితంగా ఈ విషయాలు ఖచ్చితంగా బయట తెచ్చేవాళ్ళు. ఒకవేళ మీకు కుదరకపోతే ఇప్పుడు కేసు ప్రసాద్ గారు ఉన్నారు కదా, ఆయన అవకాశాలు జర్నలిస్ట్ గానే చక్కగా ఉంది, జర్నలిస్ట్ గా ఇలా చక్కగా బాగున్నాం ఉంది, సార్, ఇలా వాస్తవాలు ఉండండి. మాట్లాడుతున్న బాబు, అవకాశం, దోవర్సీనా సార్, అంతా అసెంబ్లీలోకి వచ్చి అబద్ధాలతో కొట్టాడాల్సి వస్తుంది. మా అబద్ధాలు మేము జీర్ణించుకోలేదు సార్. అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు పెద్దగా తొడలో మీసాలతో పని లేదు ఇక్కడ అసెంబ్లీలో. ఇక దోవర్ శ్రీనివాస్ సజావుగా గారు జరగట్లేదు తప్ప ఎమ్మెల్సీ గారు, వారు కొట్లాడతారు. నిత్య యుద్ధాలు జరిగేటువంటి అవకాశం లేదు. కాబట్టి Yes, yes. సార్ మీరు ఒకటి conclude చెప్తాను, చేయండి. సార్, సమయం భవిష్యత్తు conclude మీరైనా నేనైనా ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు కోరుకునే వాళ్ళగా ఈ యొక్క ఆర్థిక అభివృద్ధి చెందేటువంటి దిశలో మళ్ళీ స్వయం సమృద్ధి సాధించేటువంటి రాష్ట్రాన్ని ఏర్పాటు చేద్దామని ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం కోసం మీరు కూడా కొంచెం కోఆపరేట్ చేయండి. Definitely. విమర్శల యుద్ధంతో మీరు సరే, నేను ప్రతి వారం పెట్టిన డిబేట్ నెలకోసారి పెడతాను. కోఆపరేట్ చేస్తారు. వారానికి ఒకసారి మంగళవారం పెట్టండి సార్. కోఆపరేట్ చేస్తాను. ప్రతి మంగళవారం పెడతాం సరిపోతుంది. లేదు మంగళవారం పెట్టండి, నెలకోసారో లేకపోతే 2 నెలలకోసారే పెడతాను. కోఆపరేట్ చేస్తాను డెఫినెట్గా.